హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడేస్ వీడియో ఏంటి అంటే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా గన్నేరు పువ్వు. గన్నేరు చెట్టు యొక్క విశిష్టత ఏంటో అన్నది ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్. దానికన్నా ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉన్నా, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. పక్కనున్న బెల్ గంట కొట్టండి ఫ్రెండ్స్, మా నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు వస్తూ ఉంటాయి. ఈ రోజుల్లో గన్నేరు చెట్టు లేని ఇల్లంటూ లేదు ఫ్రెండ్స్. చాలామందికి తెలిసిన చెట్టు గన్నేరు చెట్టు. గన్నేరు పూలతోటి శివునికి పూజ చేస్తారు ఫ్రెండ్స్. ఎందుకు అనంటే శివుని కంఠంలో ఎంత విషం ఉంటుందో గన్నేరు చెట్టులో వేరుతో సహా, పువ్వుతో సహా, కొమ్మ, ఆకు ప్రతిదీ విషంతో కూడుకొని ఉంటుందంట ఫ్రెండ్స్. కానీ చాలామంది ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, గన్నేరు చెట్టును ముట్టుకున్న తర్వాత కనీసం చేతులు కూడా కడుక్కోరు ఫ్రెండ్స్. కానీ కడుక్కోవాలి. ఎందుకు అనంటే ఆకు కానీ, పువ్వు కానీ, కొమ్మ కానీ, వేరు కానీ ఏదైనా కడుపులోకి తీసుకుంటే అది తప్పకుండా ప్రాణాలకు ప్రమాదం అవుతుందంట ఫ్రెండ్స్. గన్నేరు చెట్టుకి నాకు తెలిసినంత వరకు గన్నేరు పప్పు తింటే చనిపోతారు అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. అది చాలామందికి తెలిసిన విషయం. కానీ ఆకు కూడా విషయమే ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. మీరు మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మాత్రం మరీ జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. పిల్లలకు తెలిసి తెలియక చెట్టు దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు. గన్నేరు చెట్టుకున్న ఇంకో మంచి లక్షణం ఏంటో తెలుసా? ఏ కాలంలో అయినా పచ్చగా ఉంటుంది, ఏ కాలంలో అయినా పువ్వు పూస్తుంది. మళ్ళీ ఎక్కువ నీళ్ళు కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. మనం వీక్లీ వన్స్ పోసినా సరిపోతుంది ఫ్రెండ్స్. కానీ మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. నాకు తెలిసినంత వరకు అయితే ఇంతవరకు గన్నేరు చెట్టు ఎండిపోయింది నేను ఎక్కడా చూడలేదు. గన్నేరు చెట్టుని ఆయుర్వేదంగా కూడా యూజ్ చేస్తారంట ఫ్రెండ్స్. చాలామంది అంటారు పాము కుట్టినప్పుడు కానీ, మోకాళ్ళ నొప్పులకు కానీ వాడతారు అని చెప్పేసి అంటారు. కానీ ఎలా వాడతారో నాకు తెలియదు, కాబట్టి దాని గురించి నేను చెప్పాను. ఇంకో విషయం ఏంటి అని అంటే, ఒకప్పుడు క్యాన్సర్ రోగానికి మందు కనిపెట్టడానికి కూడా గన్నేరు చెట్టుని పరిశోధన చేశారంట. కానీ అందులో అది సక్సెస్ కాలేదు కాబట్టి దాన్ని వదిలిపెట్టేశారంట ఫ్రెండ్స్. అయినా మనం ఏ మాటకు ఆ మాట చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, గన్నేరు చెట్టు చూడనీకి ఎంత బాగుందో పువ్వు. కానీ ముద్దగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మంచి స్మెల్ కూడా వస్తుంది తెలుసా ఫ్రెండ్స్. తీయగా వస్తుంది స్మెల్. చూస్తే తినాలి అనిపిస్తుంది, కానీ అది మొత్తం విషం అంట ఫ్రెండ్స్. జాగ్రత్తగా ఉండండి. ఈ చెట్టు ఎవరి ఇంటి దగ్గర ఉన్నా కూడా పిల్లలు ఉన్నప్పుడు మాత్రం మరీ చెప్తున్నా ఫ్రెండ్స్, మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ గంట కొట్టండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. మా నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు వస్తూ ఉంటాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్.